హలో వెల్కమ్ టు నివి తెలుగు స్టోరీస్. ఈరోజు కథ ప్రియసఖి పార్ట్ 11. ఇక ఈరోజు కథలోకి వెళ్తే, రంగయ్య, హా అమ్మగారు, అంతా అయిపోయినట్లే కదా, ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా చేయడానికి? ఎప్పుడో అయిపోయాయి అమ్మా, అన్నీ రెడీ చేసేసాము. అమ్మాయి గారు రావటమే ఆలస్యం. సరే, నేను అమ్మాయిని తీసుకొని వస్తాను. మీరు ప్రసాదాలు అన్నీ పూజ గదిలో సర్ది ఉంచండి. అలాగే అమ్మా. ఈ పిల్ల రెడీ అయిందో లేదో. నీలిమా, నీలిమా, ఎన్నిసార్లు పిలిచినా పలకట్లేదు. ఎందుకంటే పాప స్నానానికి వెళ్ళింది కదా. ఆ విషయం తెలియక రాజీగారు పైకి వచ్చి డోర్ తట్టినా ఎవరూ తీయలేదు. ఇదేంటి, వీళ్ళు ఎందుకు డోర్ తీయట్లేదు, కొంపదీసి ఎక్కడికైనా వెళ్ళిందా అని అనుకోగానే ఆవిడకి చాలా టెన్షన్ వచ్చేసింది. ఈసారి గట్టిగా డోర్ తట్టేలోపు డోర్ తెరుచుకోవటంతో లాక్లో లేదని అర్థమయ్యింది. డోర్ ఓపెన్గా ఉండటంతో లోపలికి వెళ్ళి చూడగా ఎవరూ కనబడలేదు. కానీ నీళ్ళ సౌండ్ వినిపించడం, పైగా బెడ్పై బట్టలు ఉండటంతో పాప రెడీ అవుతుంది అని అర్థమైంది. సరిపోయింది, ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో అని తెగ కంగారు పడ్డాను. పోనీలే, రెడీ అవుతుందిగా, నిదానంగా తనే వస్తుంది అని బయటకు వెళ్తూ ఒక్కసారిగా ఆగి ఎందుకో రూమ్ అంతా ఒకసారి చూసి కిందకి వెళ్ళారు. ఇంతలో పాప అప్పుడే బయటకి వస్తూ ఎవరో వెళ్ళడం గమనించింది. ఆగి పిలుద్దాం అనుకొని తన పొజిషన్ తాను చూసుకొని ఆగిపోయింది. సరేలే, తర్వాత చూసుకోవచ్చు అని లైట్ తీసుకొని రెడీ అయిపోయి అరగంట తర్వాత కిందకి వచ్చింది. తను వచ్చేసరికి అందరూ అక్కడే ఉన్నారు. అంటే పనివాళ్ళు మరియు అత్తామామ. ఆకాష్ మాత్రం కనబడలేదు. అందరూ తనని అలాగే చూస్తున్నారు. ఒక్క చీర తప్ప మిగిలినవి అన్నీ ఆకాష్ సెలెక్ట్ చేసినవే. తను వాటిలో చాలా అందంగా ఉంది. నీలిమ స్టెప్స్ దిగి కిందకి వచ్చింది. నీలిమాని చూసిన రాజీగారు మొటికలు విరిచి, నా బంగారు కొండ, నాదిష్టే తగిలేలా ఉంది అమ్ము తల్లి అని. అత్త నోటి నుండి అమ్ము అనే పదం ఆశ్చర్యాన్ని కలిగించింది నీలిమాకి. ఆ పదం ఇదివరకే ఆకాష్ చాలాసార్లు అన్నాడు, కానీ అత్త నోటి నుండి కూడా వినడం ఇదే మొదటిసారి. అందుకే అదే షాక్లో ఉండిపోయింది. అత్తగారు నీలిమాని తీసుకొని పూజగదిలోకి వెళ్ళి పూజ చేయమని చెప్పారు. అయినా నీలిమ బిక్కమొహం వేసి చూస్తుంటే, ఏమైందే, పూజ చేయకుండా నా మొహం చూస్తున్నావు? అది మరి నాకు అత్తయ్య పెద్దగా శ్లోకాలు ఏమీ రావండి. ఓహో, అదా విషయం. మరేం పర్వాలేదు, నీకు వచ్చినట్లే చేయమని చెప్పగా తను దేవుడి పటాలకు పువ్వులు సమర్పించి దీపం వెలిగించింది. తరువాత వైష్ణవి భార్గవి వాగ్దేవి అనే పాట పాడుతూ హారతి ఇస్తుంటే ఆ కోకిల గొంతు విని అప్పుడే లోపలికి వస్తున్న ఆకాష్ అడుగులు వేగంగా పూజగది వైపు పడగా తన సతీమణి స్వరం అని తెలిసి ఆశ్చర్యపోయాడు. అచ్చం ఫోన్లో పెట్టిన పాటలా అద్భుతంగా పాడుతుంది. పాప పూజ అయిపోయి అందరికీ హారతి ఇస్తూ ఆకాష్కి కూడా హారతి ఇచ్చింది. పూజ ముగిసింది. అత్తగారు కోడలి చేత అమ్మవారికి తాంబూలం పెట్టించి నమస్కరించమని చెప్పారు. కట్ చేస్తే శోభనం గదిలోకి అడుగుపెట్టిన నీలిమాకి సుగంధ పరిమళాలు, పూలు, పళ్ళు అన్నీ దర్శనం ఇస్తే మంచానికి, అలాగే మంచంపై సన్నజాజులు, మల్లెపూలు పరచుకొని ఉన్నాయి. ఆకాష్ కోసం చూడగా అప్పుడే బాల్కనీ నుంచి లోపలికి వచ్చాడు. తనని చూసిన పాపకి ఏదో తెలియని అలజడి, కంగారు పుట్టుకొచ్చాయి. సహజంగా ప్రతి ఆడపిల్లకి ఉండాల్సిన సిగ్గు తనలో కనిపించట్లేదు. అదే గమనిస్తున్న ఆకాష్కి నీలిమా కంగారు అనుమానాన్ని రేకెత్తించింది. పాల గ్లాస్ పక్కన పెట్టి ఆకాష్ పాదాలను తాకబోతూ ఉంటే తనని ఆపి నో ఫార్మాలిటీస్ అని చెప్పి కూర్చో అని తాను కూర్చొని పాపని కూర్చోబెట్టాడు. ఒక అరగంట తర్వాత, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పిన ఆకాష్ మాటలు విని తన గుండె 1000 ముక్కలు అయ్యింది. మరి ఈ మాట విన్న తర్వాత కూడా నీలిమ ఆకాష్తో కలిసి ఉంటుందా? అసలు అరగంట ముందు ఏం జరిగిందో చూద్దాం. నీలిమ కూర్చున్న తర్వాత ఆకాష్ నీలిమ వైపు చూసి, నీతో
అని ఏదో చెప్పేలోపు నేను మీతో మాట్లాడాలి. నాకు కొన్ని విషయాలు తెలియాలి. తను ఏమి అడుగుతుందో ఐడియా ఉంది అనుకున్న ఆకాష్ సరే చెప్పు ఏంటో అన్నాడు. ముందు మీరు చెప్పండి, ఏదో చెబుతున్నారు కదా. నువ్వు చెప్పడం అయిపోయాక నేను మాట్లాడతా, కానీ నువ్వు చెప్పు. నాకు చెప్పడానికి ధైర్యం చాలట్లేదు. ఫస్ట్ మీరు చెప్పండి, ఆ తర్వాత నేను చెబుతా. అప్పటి వరకు ఏమీ అడగకండి. అయితే నువ్వు నాకేం చెప్పవా? చెబుతాను, కానీ ముందు మీరు చెబితే ఆలోపు నేను ధైర్యం తెచ్చుకుంటా. తర్వాత చెబుతాను. ముందైతే మీరు చెప్పండి, ఆ తర్వాత నేను చెబుతాను, మిగతావి అడుగుతా. ముందైతే మీరు మొదలు పెట్టండి అని చెబుతుంది. నిజానికి నీలిమతో మాట్లాడడానికి ఆకాష్కి కూడా ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే అది విన్న నీలిమ బాధపడుతుంది అని ఊహించాడు. బాధ మాత్రమే పడుతుంది అనుకున్న ఆకాష్కి ఆ నిజం విని తన గుండె ఎన్ని వేల ముక్కలవుతుందో అని ఆలోచిస్తూ తటపటాయిస్తున్న ఆకాష్ని చూసి ఏమండి అన్న నీలిమ పిలుపుకి స్పృహలోకి వచ్చేలా చేస్తుంది. ఏంటండి మాట్లాడాలని సైలెంట్గా ఉన్నారు? చూడు నీలిమ, ఇప్పుడు నేను చెప్పేది విని నువ్వు ఎలా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ విషయం ఇప్పుడు చెప్పకపోతే మన మధ్య ఏమైనా తేడాలు రావచ్చు. అందుకే అంత దూరం రాకూడదు అని చెబుతున్నాను. ఇది నిజం, నీకు తెలియడం చాలా ముఖ్యం. అందుకే చెప్పేస్తున్నాను. కానీ చెప్పే ముందు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటది అని అడుగుతుంది నీలిమ. నేను చెప్పేది విన్నాక నువ్వు ఎలాంటి తప్పుడు డెసిషన్ తీసుకోకూడదు. అలాగే నాకు దూరంగా ఉండకూడదు. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటుంది నీలిమ. అంటే నేను విన్నది అబద్ధమా నిజమా అర్థం కావట్లేదు. అసలు ఆయన ఏం చెబుతారో వినాలి. ఆ తర్వాత నేను అడిగి తెలుసుకుంటాను. ఓయ్ నిన్నే, ఎక్కడ ఆలోచిస్తున్నావని చెయ్యిపై తట్టడంతో ఉలిక్కిపడి దూరం జరుగుతుంది నీలిమ. తను సడన్గా ఎందుకు భయపడుతుందో అని ఆలోచిస్తున్న ఆకాష్ వెంటనే శోభనం ఎఫెక్ట్ అనుకున్నాడు. కానీ అసలు కారణం వేరే ఉందని తెలియదు. నీలిమ కంగారు చూసి డోంట్ వర్రీ, నేను నీకు దూరంగానే ఉంటాను. అదేంటి, నేను ఊహించింది కాకుండా వేరేది జరుగుతుంది? నేను తప్పుగా ఆలోచిస్తున్నానా, లేకపోతే ఈయన కరెక్ట్గానే ఉన్నారా? నీలిమ, నువ్వు కూర్చుంటే నేను అనుకున్న విషయం చెబుతాను. కంగారు తగ్గడంతో ఆకాష్కి ఇంచు దూరంలో కూర్చొని ఉంది నీలిమ. నువ్వు అంత టెన్షన్ తీసుకోకు. బహుశా ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ నీ మీద ఉంది అనుకుంటా. కానీ మన మధ్య ఏమీ జరగదు. తన కళ్ళు బయటికి పొడుచుకొచ్చాయి. ఏమీ జరగదు అంటున్నారు. అసలు ఏమవుతుంది నాకు? బాబోయ్ భగవంతుడా, నాకు కొంచెం ధైర్యం ఇవ్వు ఇవన్నీ చూసి తట్టుకోవడానికి. చూడు, ఇప్పుడు నేను చెప్పేది నీకు బాధ కలిగించేది అవ్వచ్చు, కానీ నీకు నిజం చెప్పకుండా ఉండలేను. అందుకే చెప్పాలని డిసైడ్ అయిపోయాను. ఇంత దూరం వచ్చాక కూడా దాచలేను కాబట్టి చెప్పేస్తున్నా. అంతకన్నా ముందు సారీ అని అంటాడు ఆకాష్. నీలిమ ఆశ్చర్యంగా చూస్తుంటే తెలుసు సారీ ఎందుకు అనే కదా చెప్పాలి, లేకపోతే అది నా వ్యక్తిత్వానికి మచ్చ తెస్తుంది. అందుకే చెప్పాను. ఇంకా అసలు విషయం ఏంటంటే, నువ్వు మార్నింగ్ నన్ను ఒక క్వశ్చన్ అడిగావు, గుర్తుందా? ఏంటి అని చూస్తూ ఉంటే ఈ పెళ్ళి ఇష్టపడే చేసుకున్నారు కదా అని. కాదు, నేను ఇష్టపడి ఈ పెళ్ళి చేసుకోలేదు. నాకు అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు. కేవలం అవసరం మాత్రమే. ఏ మాట అయితే అబద్ధం అవ్వాలి అని అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తుందో అదే మాట తన భర్త నోటి నుంచి విని తన బుర్ర పనిచేయడం మానేసింది. అంటే నేను విన్నది నిజమేనా? అంటే ఈయనకి ఈ పెళ్ళి కేవలం ఒక అవసరమా? అంతేనా? నేను కేవలం అవసరం కోసం మాత్రమే చేసుకున్నాను. అంతేకాని నువ్వు అన్నట్లు నాకు నీ మీద ఎలాంటి ప్రేమ లేదు. నేను నిన్ను చూడటం కూడా అదే మొదటిసారి. అప్పటి వరకు నువ్వు నాకు తెలియదు. అయినా నాకు ఆ క్షణం తప్పు లేదు అనిపించింది. అందుకే చేసుకున్నా. ఈ విషయం నీకు అప్పుడే చెప్పవచ్చు, కానీ కుదరలేదు. ఇంకా ఇప్పటికీ చెప్పకపోతే నేను నిజంగానే తప్పు చేసిన వాడిని అవుతా. అందుకే చెబుతున్నా. ఈ మాటలు ఏవి
తను వినలేదు. కేవలం తను ఏది అయితే వినకూడదు, అబద్ధం కావాలి అని కోరుకుందో, ఈ క్షణం భర్త నుంచి అదే మాట వింటుంటే తన మనసు విరిగిపోయింది. తన గుండెలో ఎవరో మంట పెట్టినట్లు మండుతుంది. బాధతో నిలువునా దహించిపోతుంది. నిజానికి ఆకాష్ చెప్పటం అయ్యాక పొద్దున తను అన్న మాటలకి సారీ చెబుదాం అనుకుంది. కానీ ఈలోపు ఇలా జరిగిపోయింది. తను ప్రేమిస్తున్నా అని ఆకాష్కి చెప్పి సర్ప్రైజ్ చేసి ప్రపోజ్ చేయాలి అనుకుంది. కానీ ఆకాష్ మాటలు తనని భూమిలోకి కూరుకుపోయేలా చేశాయి. తన మీద తనకే కోపం, మరోపక్క మోసపోయింది అన్న బాధ. తను ఏదో ఊహించుకుంటే మరేదో ఊహించనిది జరిగింది. తన కళ్ళు కన్నీటి సంద్రం అయ్యాయి. ఆకాష్ ముందుకుండటం వల్ల చూడలేదు, కానీ తను ఎంతలా ఏడుస్తుందో తనకి మాత్రమే తెలుసు. ఎవరిని అయితే ప్రేమించిందో, ఎవరిని అయితే తన సర్వస్వం అనుకుందో అతనే తన మనసు ముక్కలు చేస్తాడు అనుకోలేదు. ఎంతలా అంటే మళ్ళీ జీవితంలో తను ఎవరికీ చోటు ఇవ్వకూడదు అనే అంత. ఇది అంతా తెలియని ఆకాష్ తన పాటికి తాను చెప్పుకుంటూ వెళ్తున్నాడు. నీలిమ మాత్రం ఈ లోకంలో లేదు. ఈ క్షణం చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. తన బాధ ఎవరికి చెప్పాలి? ఎవరికి చెబుతుంది? తాను ప్రేమించిన మనిషే తనని బాధ పెడుతున్నాడు అని. ఇంకా తను ఎవరికి చెప్పుకోగలదు? తన ప్రేమించిన మనిషికి చేరకముందే సమాధి అయిపోయింది. తన భర్త తప్పు చేయడు అని నమ్మింది. ఎందుకంటే భర్త కన్నా ముందు ప్రియుడు కనుక. కానీ ఎవరు మాత్రం సహించగలరు తన భర్త ప్రేమ తనకి దక్కదు అని తెలిసాక? ఇప్పుడు తను 2 విషయాలలో భయంగా ఉంది. అదేంటో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.